Welcome to Ruchi Chudu. Hi Shruti. Hi. How are you? I'm fine. How are you? Yeah, I'm good. Okay, మరి నెక్స్ట్ రెడీ చేయబోతుంది ఏంటి ఇందాక? Chilli prawn tikka. చికెన్ టిక్కా అలాంటివన్నీ విన్నాము కానీ ప్రాన్స్ అంతా కొంచెం రేర్ గానే చేస్తారు. అంతే అంత ప్రాన్స్ తో యాక్చువల్లీ ఎక్కువ వెరైటీస్ చేయం కూడా. సో దిస్ ఇస్ దీంతో టిక్కా రెడీ చేశారా? ఇది ఓనా లేతే ఇది కొంచెం చూసి ఓకే ఓకే ఎట్లానో మిక్స్ చేశారు మొత్తానికి కొంచెం ఓన్గా కొంచెం ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఫస్ట్. ప్రాన్స్, పసుపు, కారం, ఉప్పు, మసాలా పౌడర్, కర్డ్. సో మరి చిల్లీ ప్రాన్ టిక్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే మరి ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై అన్నారు కదా, మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రాన్స్ ని. మనం ఇది మ్యారినేట్ చేసేలోపు ఆయిల్ పెట్టేద్దాము. ఓకే సో నాన్ వెజ్లో ఎక్కువగా లైక్ చేసేది ఏంటి? ప్రాన్సేనా? అందుకే దాంతో ట్రై చేస్తాను. యాక్చువల్లీ సీ ఫుడ్ ఏదైనా ఇష్టము, ప్రాన్స్ చాలా ఇష్టం. ఎందుకన్నా అలా సీ ఫుడ్ మీద అంత ఇష్టం? తెలీదు, ఏదైనా స్పెషల్ రీజన్ ఉండాలి కదా. అంటే ఈ ఏరియాలో చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియాలో దొరక్కపోవడమా ఎక్కువ దొరకడమా ఏదో ఒకటి ఉంటుంది కదా. మేబీ చికెన్, మటన్, రొటీన్ ఇవంతా కామన్, అవి డిఫరెంట్ కదా. సో ఓకే, ఇది మ్యారినేషన్కి కర్డ్ వేసుకున్నాను. ఓకే నెక్స్ట్ పసుపు, సాల్ట్, ఓకే కారం. ఎలాగో నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే వేయాలి కదా. నెక్స్ట్ మసాలా. ఓకే ఇది ఒక్కసారి కలిపేద్దాము. ఓకే దీంట్లో కర్డ్ కంపల్సరీనా? కర్డే బేస్ లాగా. నెక్స్ట్ ప్రాన్స్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే మామూలుగా అయితే దీన్ని ఎంతసేపు ఉంచాలి? ఒక్క 10 minutes ఉంచితే సరిపోతుంది. 10 minutes చాలా. జస్ట్ కొంచెం ఇది వాటికి పట్టేలా. అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు అల్లం వెల్లుల్లి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 minutes మ్యారినేట్ పెట్టుకుంటాం. సో అది మరి హీట్ అవుతుంది, ఇది కూడా మ్యాగ్నెట్ అవుతుంది. ఈలోపు ఈ హాబీస్ నవల్స్ అని చెప్పారు కదా ఇందాక. సో ఏమేమి నవల్స్ చదివారు? అంటే బాగా అందరికీ బాగా తెలిసినవి ఏమైనా ఉన్నాయి అందులో? సిడ్నీ షెల్డన్, ఐ థింక్ దట్స్ కామన్. సిడ్నీ షెల్డన్ బాగా చదువుతా. చేతన్ భగత్ కూడా ఒకటి, లైక్ అన్ని కవర్ చేస్తాను. వాళ్ళిద్దరే బాగా కవర్ చేస్తారు. ఎందుకని యూత్ అందరూ వాళ్ళిద్దరికి అంత ఫ్యాన్స్? సిడ్నీ షెల్డన్ మెయిన్లీ అడ్వెంచరస్ అండ్ సస్పెన్స్ చాలా ఉంటుంది. ఇంట్రెస్ట్ మన బుక్ లో వెళ్ళిపోతాం అలా. సో చేతన్ భగత్ ఏమో ఎవ్రీ ఏమన్నా అందరూ కనెక్ట్ అవుతారు బాగా. సింపుల్ గా అట్లా ఈజీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు చదివిన అన్ని నవల్స్ లో ది బెస్ట్ అనిపించింది ఏంటి? చేతన్ భగత్ 2 States. ఓ సూపర్. ఓకే 2 States కదా మనకి మూవీ కూడా వచ్చింది. మూవీ కూడా తీశారు. రైట్. సో ఆ నవల్ బాగా నచ్చిందా? ఏ పాయింట్ బాగా నచ్చింది? అంటే ఇట్స్ ఆల్ కంప్లీట్ ఫిక్షన్, సో నేను రియాలిటీకి ఏమి కనెక్ట్ చేయను. ఓకే మీ ఫ్యామిలీ ఎంతమంది? మేము టోటల్ 6. మమ్మ, పప్ప అండ్ 4 members, 4 siblings. ఓహో ఓకే. ఎవరెవరు? నాకు 2 అక్కలు, 1 తమ్ముడు. ఓహో అటు పుట్టిగా ఫస్ట్ కాకుండా లాస్ట్ మధ్యలో ఉన్నారు. ఓకే వాళ్ళు చదివే అంటే స్టడీస్ అయిపోయినాయా? మ్యారేజ్ కూడా అయిపోయిందా? అక్క పీజీ చేస్తుంది, ఇంకో అక్క MBBS అయిపోయింది, తమ్ముడు IAMA. ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఓకే సో ఇది చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతున్నట్లుంది కదా. ప్రాన్స్ ఈజీగా కుక్ అయిపోతాయి, జస్ట్ ఒక 5 minutes చాలు. పక్కన సర్వ్ కూడా చేద్దాము సర్వింగ్లోకి. ఈ రెసిపీని ఎన్నిసార్లు ట్రై చేస్తారు ఇట్లా?
యూజువల్లీ నేను ప్రాన్స్ ఏదైనా ట్రై చేస్తాను బాగా ప్రాన్స్ తో మామూలుగా చాలా రకాలు ట్రై చేస్తుంటారా? కాకపోతే రెగ్యులర్గా ఇది కూడా కర్రీ లాగా తీసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి చికెన్ మటన్ లాగా రెగ్యులర్ అయిపోతుంది. అప్పుడు ఫేవరెట్ డిష్లోంచి ప్రాన్స్ కూడా వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు గార్నిష్ చేసుకుందాము. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఐడియా లేదు కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఆబ్వియస్లీ మనకి మసాలా వేసేసరికి దట్టు నాన్ వెజ్ అట్లా వచ్చేసరికి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఫస్టే తినకుండానే అది టేస్ట్ అర్థమైపోతుంటుంది. రెడీయా? రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, షూర్. సో మనకి వేడివేడిగా క్రిస్పీగా చిల్లీ ప్రాన్ టిక్కా రెడీ అయిపోయింది కదా. యాక్చువల్గా ఇవన్నీ చాలా బాగున్నాయి. దాంతోపాటుగా కలర్ఫుల్గా ఇవన్నీ రెడీ చేసేసరికి చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇదే ప్రాసెస్లో మనం మేబీ మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏమైనా రెడీ చేసుకోవచ్చేమో. ఇదైతే ఎలా ఉందో చెప్తా. సూపర్గా సెట్ అయింది.